హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు పచ్చి మామిడికాయతో శనగ్గింజలు వేసి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ మామిడికాయను ఉడకబెట్టి చేయాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చట్నీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒక్క రవ్వ కూడా మిగిల్చకుండా అన్నం అంతా ఇందులోనే తినేస్తారు, అంత బాగుంటుంది. చూడండి, ఇది నేనైతే బెనీసాకాయ తీసుకున్నాను. ఇలా ఒప్పులు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది చట్నీ. 2 రోజులైనా వదలకుండా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. నేనైతే పొట్టు తీయలేదు, ఎందుకంటే ఉడికినప్పుడు అది చాలా బాగుంటుంది చట్నీలో, అందుకే నేను తీయలేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా ముక్కల్ని అంతా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఆ ముక్కలకి ఒక 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మేమైతే మామిడి చెట్లు లేకపోయి పల్లెల్లో ఎంతో పచ్చి పచ్చి మామిడికాయలన్నీ వెరకొచ్చి బాగా చట్నీ చేసేవాళ్ళము. అంత బాగుండేది చట్నీ కూడా. ఇలా ఒక 15 మినిట్స్ ఉడికితే సరిపోతాయి ఇవి. చూడండి, కలర్ మారిపోయినాయి. ఇప్పుడైతే ఉడికిపోవచ్చినాయండి. ఇలా ఉడికిన వాటిని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకోకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది చట్నీ. ఇప్పుడు నేనైతే 100 గ్రాముల శనగ్గింజలు తీసుకొని ఇలా వేయించుకున్నాను. వీటిని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. వీటికి ఎండుమిర్చిని వేయించిన అవసరం లేదు, పచ్చివే వేసుకోవాలి, అప్పుడే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను ఆ మామిడికాయకి. అలాగే రాళ్ళుప్పు తీసుకున్నాను. ఇప్పుడు మిరపకాయలు, ఉప్పు, శనగ్గింజలు వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకుంటే ముద్ద ముద్ద అయిపోతుంది. చూడండి, ఎలా చేసుకోవాలి. మిరపకాయలు కూడా మెదిగిపోతాయి బాగా. ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చల్లారిన మామిడికాయలను తీసుకుని ఇందులో వేసుకోవాలి. చల్లారకపోతే ముద్ద ముద్ద అయిపోతుందండి, బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ వేసేసి ఉడకబెట్టిన నీళ్లు కూడా వేసి 4-5 సార్లు తిప్పితే సరిపోతుందండి, చట్నీ అయిపోతుంది. చూడండి, ఇలా అయిపోయింది. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా తినండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో ఉంటా. థ్యాంక్ యూ.